నిర్మాతలు ఎగ్జిబిటర్లతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భేటీ అయ్యారు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లో పర్సంటేజ్ విధానంపై ఇరుపక్షాలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి దిల్ రాజు, అల్లు అరవింద్, నాగవంశీతో పాటు పలువురు నిర్మాతలు హాజరయ్యారు. నిర్మాతలు ఎగ్జిబిటర్లతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు భేటీ అయ్యారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై ఇరుపక్షాలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి దిల్ రాజు, అల్లు అరవింద్, నాగవంశీతో పాటు పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబుతో నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్లు భేటీ అయ్యారు. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, ఈ భేటీ యొక్క ఉద్దేశం ఏంటి? ఎస్ శంకరి, గత 3 రోజులుగా కూడా అటు నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్స్ ఇద్దరు కూడా పర్సంటేజ్ విధానం గురించి తమ అప్పీలు చేసుకోవడం జరిగింది. ఎవరో చెప్పాల్సిన వర్షన్స్ వారు చెప్పారు. అయితే అది అటు అప్పీల్ చేసుకోవడం, అలాగే హామీలు ఇవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే కొంచెం పర్సనల్ అటాక్స్ కూడా జరిగాయి. ఒకరు విమర్శించుకోవడం, పర్సనల్గా విమర్శించుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు ఈ ఇరుపక్షాలను కూర్చోబెట్టి గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సమావేశం ఏర్పాటు చేసి ఇరుపక్షాలకు సంబంధించిన వెర్షన్స్ను ఆయన విననున్నారు. అయితే ఇటు నిర్మాతలకు సంబంధించి అగ్ర నిర్మాతలు అలాగే గిల్డ్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో తొలి నుంచి ఈ పర్సంటేజ్ విధానం అనేది తమకి వర్కౌట్ కాదు, తమ సినిమాలకు భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి పర్సంటేజ్ విధానానికి తాము ఓకే చెప్పే పరిస్థితి లేదు, రెంట్ల విధానమే కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా వాళ్ళకు ప్రెస్ నోట్ను కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. మరోపక్క ఎగ్జిబిటర్స్ మాత్రం కష్టాలు అందరికీ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఎగ్జిబిషన్ వ్యవస్థ అనేది ఐసీయూలో ఉన్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తమకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు రాబోతున్న పెద్ది అనే సినిమాలు, అలాగా తర్వాత మరికొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా పర్సంటేజ్ విధానం కనుక అమలమిస్తే కనుక నిర్మాతలు లాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ప్రొడ్యూసర్స్ వర్షన్గా వినిపిస్తూ ఉంది. సో మధ్యవర్తిత్వం వహిస్తూ ఫిలిం ఛాంబర్ ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఈరోజు ఒక డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు. పైన అగ్ర నిర్మాతలందరూ, గిల్డ్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద సినిమాలను నిర్మించిన నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశానికి హాజరవడం జరిగింది. మరోపక్క ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్, అలాగే విజయేందర్ రెడ్డి, వీళ్ళందరూ థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన కూడా కొంతమంది హాజరయ్యారు. మరి ఈరోజు ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు ఇరుపక్షాల వాదనలు విని ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే ఇరుపక్షాలు కూడా ఛాంబర్ తీసుకునే డెసిషన్కి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మధ్య మార్గంగా ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాబట్టి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన డెసిషన్ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా పెద్ది టార్గెట్గానే ఎగ్జిబిటర్స్ ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్ది తమ టార్గెట్ కాదు, కేవలం తమ థియేటర్ల మనుగడ కోసమే ఇదంతా కూడా చేస్తుందని చెప్పేసి వాళ్ళు పదే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ సమస్య అనేది వెంటనే సాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే గనక పెద్ద మనుషులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయకపోతే రాబోయే పెద్ద సినిమాలకు చాలా ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. మరి ఈ సమావేశం తర్వాత ఎలాంటి డెసిషన్ వస్తుంది, మరి ఇద్దరికి ఆమోదయోగ్యమైన డెసిషన్ అనేది సురేష్ బాబు చెప్తారా లేదా మరికొంత సమయం పడుతుంది అనేది మాత్రం మరికొద్ది సమయం వెయిట్ చేస్తే ఒక నిర్ణయం అనేది వాళ్ళు ప్రకటించే అవకాశం ఉంది. శంకర్, సో ఇప్పుడు సునీల్ నారంగ్ అదేవిధంగా వంశీ మధ్య గొడవ చల్లారేలా కనిపిస్తుందా? ఎస్, అంటే పర్సనల్ అటాక్స్ అనేవి కొంతమేర వీరిద్దరి మధ్య జరిగినాయి. అయితే నిన్న సునీల్ నారంగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి తమ టార్గెట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి ఒక వర్షం చెప్పారు. ఇప్పుడు సమావేశంలో ఇద్దరు కూడా సురేష్ బాబు ఎదురుగానే వాళ్ళందరూ కూడా సమావేశంలో ఉన్నారు. మరి దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా ఏమన్నా వస్తుందనేది ప్రస్తుతానికైతే ఇంకా తెలియలేదు. కానీ నిన్న సునీల్ నారంగ్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తమను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడారు కాబట్టి తమ మాట్లాడాల్సి వచ్చిందనే విధంగా వాళ్ళ వెర్షన్ ఇచ్చారు. బట్
ఇప్పుడు అంటే మెయిన్ ప్రధానమైన పర్సంటేజ్ సమస్యను పక్కకు నెట్టి ఈ పర్సనల్ అటాక్స్ అనేది కాస్త మలుపు తిరిగిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రధానంగా సురేష్ బాబు కూడా చెప్పేది ఏంటంటే ఇరుపక్షాలకి మీరు సమస్య ఉంది దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా చేయండి, పర్సనల్ అటాక్స్ వద్దు అని చెప్పేసి కూడా నిన్న సి కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు సమావేశంలో కూడా చర్చకు వస్తే కనుక అదే విషయాన్ని అందరూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ప్రధానమైన సమస్య మీద మనం మాట్లాడదాము, ఇతర విషయాల గురించి మనం ఆలోచించవద్దు, అందరం కలిసికట్టుగా వెళ్ళాలనే విషయం మీద ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ సమస్య పోయినట్టే. పర్సంటేజ్ విధానం మీద ఇరుపక్షాలు ఏమంటాయన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి శంకర్.